వ్యవసాయక విధానం భారతదేశంలో వ్యవసాయ రంగం ముందు ఉన్నటువంటి సవాళ్లు, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, ప్రోత్సాహకాలు. జనరల్ గా సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేటువంటి అంశాలని మనం చూసినప్పుడు, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా వ్యవసాయ రంగం పైన ఆధారపడి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పైన ఆధారపడి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం వ్యవసాయ ఆధారిత దేశమే. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్న దాదాపుగా సింధు, మెహింజారో, హరప్పా నాగరికతల కాలం నుండి వ్యవసాయ రంగానికి ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రంగం వర్ధిల్లింది అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నవి చూస్తున్నాం, చదువుతున్నాం. అంటే మరి అసలు ఎందుకు వ్యవసాయ రంగానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంటే, వ్యవసాయ రంగ అభివృద్ధికి కావలసినటువంటి అన్ని విధానాలు, గ్రామీణ జీవన విధానం కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి ముడిపడి ఉంది. అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది ప్రజల యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క జీవన విధానంలో ఒక పార్ట్గా చూడవచ్చు, ఒక భాగంగా చూడవచ్చు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఒక కోణం, ఒక దృక్కోణం లాంటిదిగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా సింధు నాగరికతల సందర్భంలో కూడా వ్యవసాయం వర్ధిల్లింది. ఇక్కడ ఉత్పత్తులు, వ్యవసాయ రంగంలో వేరే నాగరికతలకి కూడా ఎగుమతి చేసినటువంటి సందర్భాలను, ఆనవాళ్ళని, మరి చారిత్రక ఆధారాలని మనం చదువుతున్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి అనాదిగా కూడా వ్యవసాయ రంగం ఆధారిత దేశమే భారతదేశం, వ్యవసాయక దేశమే అని మనం చెప్పవచ్చు. భారతదేశానికి ముఖ్యంగా మనం ఒక మాట చెప్పుకున్నప్పుడు మన కల్చర్ అగ్రికల్చర్, మన కల్చరే అగ్రికల్చర్ గా వర్ధిల్లినటువంటి సందర్భం, ఈనాటికి కూడా వర్ధిల్లుతున్నటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మరి ఇక్కడ మళ్ళా తిరిగి మనం స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్ర అనంతరం మరి భారతదేశంలో ఉన్న వ్యవసాయక విధానం, పాలసీలు ఏ విధంగా ఉన్నవి అనే మరి మరి విప్లవానికి ముందు దశ, హరిత విప్లవం తర్వాత దశగా చూడవచ్చు. ప్రీ గ్రీన్ రివాల్యూషన్ పీరియడ్, పోస్ట్ గ్రీన్ రివాల్యూషన్ పీరియడ్, డ్యూరింగ్ ద గ్రీన్ రివాల్యూషన్ పీరియడ్, ఆఫ్టర్ న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ పీరియడ్. సో ఇన్ని దశలుగా మనం వర్గీకరించడానికి సానుకూలమైనటువంటి దృక్పథం ఏంటిది అంటే, వ్యవసాయక విధానంలో వచ్చినటువంటి చిన్న చిన్న మార్పులు. అంటే ఏమైనా కూడా అంత చరిత్ర కలిగినటువంటి వ్యవసాయక దేశం అయినప్పటికీ కూడా వ్యవసాయం మరి అనేకమైనటువంటి బుడదడుకులను ఎదుర్కొంది. సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాంత రైతులు
ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, రూరల్ ల్యాండ్లెస్ లేబర్స్, అగ్రికల్చర్ లేబర్స్. మరి జీవన విధానం, వీరందరి యొక్క జీవన సరళి అంతా పూర్తిగా పరిస్థితులకి, అభివృద్ధికి, విధానాలకి ఇది ఒక కొనుమే. ఉత్పత్తి విధానాలు, ఉత్పత్తి పద్ధతులు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు, ఇవన్నీ కూడా మరి వ్యవసాయ రంగాన్ని కొంచెం ముందు నడిపిస్తున్నప్పటికీ మనం ఇంకా అనుకున్న ప్రగతిని, పురోగతిని సాధించలేకపోయాము అనేటువంటి ఒక చిన్న సంకుచితమైనటువంటి ఈ చిన్న విమర్శ అనేది ఇప్పటికీ మనం ఇంకా ఎదుర్కొంటున్నాం, ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఈ విమర్శను ఇంకా వ్యవసాయ రంగం జరగాలి అనేటువంటిది అనివార్యమైనటువంటిది ప్రశ్నగా మరి ఇది ఇప్పటికీ కూడా ఇప్పటి తరాలు, అంటే ఎందుకు ఇప్పటి తరాలు అంటున్నాం? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ, పూర్తి అయిపోయినప్పటికీ వ్యవసాయ రంగంలో ఇంకా ఉత్పత్తి పద్ధతులను అవలంబించడం, సాంప్రదాయక ఉత్పత్తి పద్ధతులను అవలంబించడం. మరి ఇవి సాంప్రదాయక ఉత్పత్తి పద్ధతులు అన్నా, పురాతన ఉత్పత్తి పద్ధతులు అన్నా వాటిని మనం చిన్నగా చేసి చూడడం కాదు. ఇక్కడ సాంకేతికమైన అందుబాటులో లేనప్పుడు వ్యవసాయదారుడు సనాతన సాంప్రదాయక ఉత్పత్తి పద్ధతుల పైన, పురాతన ఉత్పత్తి పద్ధతుల పైన ఆధారపడి దేశానికి అన్నం పెట్టారు, దేశ ప్రజలకి అన్నం పెట్టారు, అన్నం పెట్టారు. ఈరోజు జనాభా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దాదాపుగా 1950-51 కాలంలో మరి 36 కోట్లు ఉన్నటువంటి జనాభా దాదాపుగా 142 కోట్లకు చేరుకుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మరి ఇంత త్వరితగతిన పెరుగుతున్నటువంటి సందర్భంలో మరి మనం సాంప్రదాయ పద్ధతులకు కానివ్వండి, మనం పురాతన ఉత్పత్తి పద్ధతులకు కానివ్వండి, ఈ పద్ధతుల పైన ఆధారపడి వ్యవసాయ రంగం ఇంకా చేసినట్లయితే, వ్యవసాయం మనం జరిపినట్లయితే ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పెరిగినటువంటి జనాభాకి సరిపోయే విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుందా, ఆహార ధాన్యాల ఉత్పత్తి మరి సరిపోతుందా అంటే సరిపోతుంది. ఎందుకు అంటే మనం జనాభా పెరుగుదల అన్నది మనం అన్ని రెట్లు పెంచుకున్నాం, అన్ని రెట్లు జనాభా పెరుగుతూ వచ్చింది. ప్రపంచ జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. ఆహార సమస్య అన్నది ఒక ప్రపంచం ముందు సవాలుగా మారినటువంటి సందర్భం. కాబట్టి భారతదేశం కూడా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇంకా స్వాతంత్రం పూర్వం బ్రిటిష్ వారి కాలంలో మరి చిన్న సన్నకారుదారులు, వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలు, భూమి లేని వ్యవసాయ కూలీలు, వీళ్ళందరి జీవన విధానం కూడా ఎంత చిన్న భిన్నమైంది. అధిక పన్ను రేటు, పండిస్తే పన్ను, అమ్మితే పన్ను, ఈ ట్యాక్సుల లోపల భూమి శిస్తులు, నీటి పన్నులు, వీటి పేర్లతోటి ఆర్థిక స్థితి మొత్తం చిన్న భిన్నం చేశారు. దేశ సంపదని, గ్రామీణ సంపదని తరలించుకుపోయారు. పన్నుల రూపాయల లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారు ఆ రోజుల్లోనే.
పన్నులు చెల్లించేటువంటి శక్తి సాధ్యాలు లేకపోయినప్పటికీ కూడా మరి పన్నుల రూపేణా వసూలు చేస్తూ నిర్బంధంగా వసూలు చేసి ప్రజల యొక్క జీవన విధానం పైన దెబ్బ కొట్టారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొట్టారు. వ్యవసాయ అభివృద్ధి పైన దెబ్బ కొట్టారు. అనేది ఇంకా సాయం లేకుండా పోయింది బ్రిటిష్ వారి పీరియడ్ లో. ఎటువంటి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం కానీ, ఎటువంటి వ్యవసాయ అభివృద్ధికి కావాల్సినటువంటి తీసుకోవడం కానీ, పెట్టుబడులు కానీ, ముడి సరుకులు కానీ, పనిముట్లు కానీ, ఆధునిక పద్ధతులు కానీ, సాగునీరు కానీ, ఎంత మాత్రము కూడా కల్పించకుండా వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేశారు. వ్యవసాయ రంగ ఉత్పత్తిని దెబ్బకొట్టారు. ఉత్పత్తి రంగాన్ని దెబ్బకొట్టారు. ఆర్థికంగా దోచుకున్నారు. గ్రామీణ వ్యవసాయక వ్యవస్థని నిర్వీర్యం చేశారు. కాబట్టి స్వాతంత్రం తర్వాత తిరిగి కొంచెం క్రమక్రమంగా పుంజుకోవడం మొదలుపెట్టాయి. బ్రిటిష్ వారి దోపిడీ నుండి కొంత బయటపడడం కాదు, ఏ విధంగా అయినా తిరిగి మళ్ళీ ఒక పరిపక్వతో కూడినటువంటి వ్యవస్థ అన్నది ప్రజ్వరిల్లాలి అంటే వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పశుపోషణ కావచ్చు, పట్టు ఉత్పత్తి కావచ్చు, ఇంకా హార్టికల్చర్ అని ఇంకా చాలా రకాలైనటువంటి ఉత్పత్తి పైన ఫోకస్ చేశారు. గ్రామీణ వ్యవస్థ తిరిగి కొంచెం క్రమక్రమంగా పుంజుకోవడం మొదలు పెట్టింది. కానీ చేయుత తక్కువగా ఉండడం, మూలధనం తక్కువగా ఉండడం, ప్రోత్సాహకాలు తక్కువగా ఉండడం, గిట్టుబాటు ధర తక్కువగా ఉండడం, సబ్సిడీలు తక్కువగా ఉండడం, విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, మార్కెట్ సౌకర్యాలు, గిడ్డంగి సౌకర్యాలు తగినంతగా లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక చిన్న సమస్య అనుకున్నదంతా కూడా ఒక పెద్ద సమస్యగా మారి గ్రామీణ ప్రాంతాలలో మరి వ్యవసాయదారుల యొక్క జీవన విధానం అన్నది కొంత వెనుకబాటుతనానికి దారితీసింది. ఇటీవలి కాలంలో రైతుల యొక్క మరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వాలు కొంత ముందుకు వచ్చున్నాయి. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం లోపల రెండు అత్యంత ప్రాధాన్యమైనటువంటి సంస్కరణలు చేసుకున్నాం. ఒకటి భూ సంస్కరణ. ఈ భూ సంస్కరణలు మరి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు నాంది తీశారు. మరి హరిత విప్లవం అన్నది సాంకేతిక పరమైనటువంటి సంస్కరణలకి నాంది పలికారు. హరిత విప్లవం రాకపూర్వం భారతదేశం పబ్లిక్ లా 480 అనేటువంటి ఒక ఒప్పందం ద్వారా బ్రిటన్ నుండి, అమెరికా నుండి ఆహారాన్ని దిగుమతి చేసుకున్నందుకు గాను మన దేశ కరెన్సీలో వాళ్ళకు మనం చెల్లించే వాళ్ళం చెల్లింపులు. కాబట్టి ఆర్థిక అభివృద్ధి కూడా ఆటంకం. కాబట్టి హరిత విప్లవం అనేది ఖచ్చితంగా భారతదేశానికి అవసరం. ఫోర్డ్ ఫౌండేషన్ టీం అమెరికా నుండి ఇండియా నుంచి కూడా ఇక్కడ కూడా మరి హరిత విప్లవం ఆవశ్యకతని, ఇక్కడ వచ్చే ప్రతిఫలాలని, దానికి కావాల్సినటువంటి అనువైనటువంటి పరిస్థితులని వాళ్ళు కూడా కొంత సూచనలు చేసడం మూలంగా త్వరితగతిన ఇక్కడ కూడా ఎంఎస్ స్వామినాథన్ గత 3 రోజుల కింద స్వర్గస్థులైనటువంటి సందర్భం.
మరి భారతదేశంలో విప్లవాత్మకమైనటువంటి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, సాంకేతికతలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, హై హెల్డింగ్ వెరైటీస్ ని కానీ, నీటిపారుదల, విద్యుత్ శక్తి వాడకం, డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ ఇంకా త్వరితగతిన మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశం స్వాతంత్రానికి పూర్వం ఏ విధంగా చిన్న భిన్నమైందనేటువంటి అంశం, వ్యవసాయ రంగం, గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా చిన్న భిన్నమైందనేటువంటి అంశం, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత హరిత విప్లవం ఏర్పాటు అయ్యేటువంటి దశ వరకు కూడా భారతదేశం ఆహార సమస్యను ఎదుర్కొన్నదనేటువంటి అంశం. ఆహార సమస్యను ఎదుర్కొంటున్నది కాబట్టి అమెరికా నుండి పబ్లిక్ లా 480 అనేటువంటి ఒక ఒప్పందం ద్వారా మనం ఇక్కడ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్నాం. ఆ తర్వాత హరిత విప్లవాన్ని ఇంట్రొడ్యూస్ చేసినాం. మరి హరిత విప్లవం ప్రకారం, గ్రీన్ రివల్యూషన్ భారతదేశంలో ముఖ్యంగా విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడం, హై ఎల్డింగ్ వెరైటీస్ ని అందించడం, నీటిపారుదలని ఆధునీకరించడం, దీన్ని అందించడం, క్రిమి సంహారక మందులు ప్రోత్సాహకంగా ఉండేటివి వంటివి రైతులకి అందుబాటులోకి తీసుకురావడం హరిత విప్లవం కొంచెం కొంచెం పుంజుకోగలిగింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో చాలా విజయవంతంగా సక్సెస్ అయిందని మనం చెప్పవచ్చు. గోధుమ పంట దిగుబడిని పెంచుకోగలిగాం. కొన్ని రాష్ట్రాలలో పశ్చిమ గోదావరి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాని ఎంపిక చేసుకున్నాం. అక్కడ పెద్ద మొత్తంలో కూడా ఎగుమతిని, ఆహార ధాన్యాలను ఉత్పత్తిని పెంచుకోగలిగినాం. మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న సందర్భం నుండి ఆహార ధాన్యాలని వేరే దేశాన్ని మనం ఎగుమతి చేసుకునే స్థాయికి చేరుకోగలిగినాం. కానీ ఇంకా దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక అభివృద్ధి దృష్ట్యా, దేశ ప్రజా అవసరాల దృష్ట్యా, వ్యవసాయ రంగ అవసరాల దృష్ట్యా ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తి పెరగాలి, ఉత్పత్తి పెరగాలి, సగటు రైతు యొక్క ఆదాయం పెరగాలి అనేటిది ప్రభుత్వం నేడు ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మరి ఏ విధంగానైనా రైతుల యొక్క ఆదాయం చేయాలి, మరి అనేక విధాలైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సబ్సిడీస్ ని అందించడం కానీ, సపోర్ట్ ప్రైస్ అందించడం కానీ, డైరెక్ట్ రైతులకి పేమెంట్స్ అందించడం కానీ, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్స్ ని అందించడం కానీ, క్రాప్ అందించడం కానీ, ఇంకా పెట్టుబడులు జరగడం కానీ, పెట్టడం కానీ, ఇంకా ఎక్స్చేంజ్ రేటును, గిటంగి సౌకర్యాలను, తర్వాత ఇన్వెన్షన్స్ ని పెంచడం, వీటి ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. వాస్తవానికి వ్యవసాయ రంగాలలో ఆధునికమైనటువంటి ఉత్పత్తి పద్ధతులు అందించడానికి ప్రభుత్వం ఈరోజు ట్రాక్టర్స్, ప్రతి రైతుకు కూడా ఒక ట్రాక్టర్ అందించాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో ప్రతి రైతుకి కూడా మరి సబ్సిడీ పైన, ప్రతి రైతుకి కూడా సబ్సిడీ పైన ట్రాక్టర్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి అంశాన్ని మనం చూసుకున్నాం, పంపిణీ చేసినటువంటి అంశాన్ని మనం చూసాం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రైతు బంధు పేరుతో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ముఖ్యంగా రైతు బంధు పథకం ద్వారా ఈ పెద్ద రైతులకి, అంటే ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు ఉన్న రైతులకి రైతు బంధు ఇవ్వడం అన్నది అసమంజసం. ఇది అసలు అది అనాలోచితమైన చర్య. కానీ ఒక 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి రైతు బంధు ఇవ్వడం అన్నది రైతులకి ఇది ఒక వరం లాంటిది. రైతు
ఒక కార్పొరేట్ సంస్థ, ఒక కార్పొరేట్, ఒక కంపెనీ, ఒక కార్పొరేట్ వ్యక్తి, ఒక వ్యవస్థ లాంటిది. కానీ అదే 5 ఎకరాలు 6, 7, 8, 9, 10 ఇలా పని చేస్తుంది. ప్రభుత్వాలు కూడా నేరుగా భారాన్ని తగ్గించుకోవాలి. ఈ విధంగా 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకి, 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఉన్నటువంటి మంత్రులకి, మినిస్టర్లకి రైతు బంధు పేరుతోటి మరి దుర్వినియోగం బాధ్యత. ఇప్పటికైనా ప్రభుత్వాలు పద్ధతిగా చిన్న సన్నకారు రైతులు ఎక్కడ ఉన్నారు, 1 ఎకరం, 2 ఎకరాలు, 5, 10, 15 ఇలా ఎవరైతే 15 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారి యొక్క జీవన విధానంలో మార్పు తీసుకురావడం కోసం, వారి యొక్క వ్యవసాయ పనిముట్ల కోసం ప్రభుత్వాలు సందర్భం ఉంది. కానీ మనం చూసాం గడిచినటువంటి కాలంలో మరి మన రాష్ట్రంలో ఇది ఒక ఉదాహరణ. మన రాష్ట్రంలో చెప్పుకోవడం అన్నది ఒక ఉదాహరణ. అన్ని జాతీయ పార్టీలు కూడా దేశంలో ప్రజాధనం అన్నది అంటే ఇక్కడ ఈ ఒక్క పథకం ద్వారానే అని కాదు, కానీ చాలా రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ ధనం అన్నది ఈ విధంగా నీళ్ళలాగా ఖర్చు చేయబడుతుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఎందుకంటే చాలా పకడ్బందీగా, చాలా పటిష్టవంతంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించుకునేటువంటి సందర్భంలో మరి ప్రతి రూపాయి కూడా నేరుగా చిన్న సన్నకారు రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో పనిచేసేటువంటి శ్రామికులు కావచ్చు, వాళ్ళ యొక్క అకౌంట్ లోకి, వాళ్ళ యొక్క జేబులోకి నేరుగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ పైన, ఇటువంటి విధానాలకి ప్రభుత్వాలు కొంత స్వస్తి పలికి నేరుగా మరి ప్రజలకి అవసరాలు, కనీస సగటు రైతుకి ఎటువంటి సమస్యలు ఉన్నవి, త్రాగు నీరు, సాగు నీరు, ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకి గృహ వసతి కావచ్చు, చిన్న గ్రామాలలో మరి గిడ్డంగి సౌకర్యాలు కావచ్చు, చిన్న సన్నకారు రైతులకు పండించినటువంటి పంటకు మరి గిట్టుబాటు ధరలు కావచ్చు, ఇవన్నీ కూడా కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి మరి అవస్థాపన సౌకర్యాల కల్పన లోపల రోడ్డు రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎలక్ట్రిసిటీ, గిడ్డంగి సౌకర్యాలు, విద్య, వైద్యం, వీటి కోసం చేసేటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా ప్రభుత్వ సెక్టార్లో ఉంది. ప్రభుత్వం వీటి కోసం చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేలాగా ఉండాలి. కానీ 75 సంవత్సరాలు వచ్చినా కూడా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా మనం ఇంకా నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మనం ఒరిస్సా కావచ్చు, బీహార్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, రాజస్థాన్లో కొన్ని ఏరియాలు కావచ్చు, యూపీలో కొన్ని ఏరియాలు కావచ్చు, ముఖ్యంగా బీహార్, ఒరిస్సా ఈ రాష్ట్రాలలో, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ రాష్ట్రాలలో, తెలంగాణలో, ఇటువంటి రాష్ట్రాలలో ఇంకా రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పనిచేసే వాళ్ళు వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయిని. కానీ అదే పంజాబ్, హర్యానా మరి రాష్ట్రాలు ఏ విధంగా, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఏ విధంగా పంజాబ్, హర్యానా తర్వాత అంటే ఇది వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కావచ్చు, పారిశ్రామిక అనుబంధ పరిశ్రమలు కావచ్చు, ఏ విధంగా అక్కడ ప్రజ్వలిల్లుతున్నవి అభివృద్ధి సాధించి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ స్వాతంత్రం మరి 25 సంవత్సరాలు అమలు చేసింది. ఇటు గ్రామీణ 1952లోనే కుమారప్ప కమిటీ సూచనల మేరకు మరి అంశాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ వ్యవసాయ కూలీలకు, వ్యవసాయ చిన్న సన్నకారు రైతులకు, వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి భూమి లేని నిరుపేదలకి భూమి పంపిణీ జరగాలి. అప్పుడు మాత్రమే భూమి మొత్తం కూడా వస్తుంది, సద్వినియోగించబడుతుంది, ఇచ్చినటువంటి సూచన మేరకు 1952లో భూ సంస్కరణ ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాదు మన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ జిల్లా పోచంపల్లి విలేజ్ లోపల మరి వినోబా భావే అనేటువంటి ఒక గొప్ప సామాజిక తత్వవేత్త మరి ఆ అతను తీసుకున్నటువంటి ఒక ఉద్యమే భూధార ఉద్యమం. ఈ భూధార ఉద్యమంలో కూడా మరి మొదటగా భూమి ఇచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారి నుండి ఇంకా ఎంతో మంది నాయకుల నుండి భూస్వాముల నుండి మరి భూమిని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ నుండి కొంత భూమిని తీసుకొని భూమి లేనటువంటి నిరుపేదలకు, భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు, చిన్న సన్నకారు రైతులకు, ప్రాంత రైతులకు భూమి అంటే ఈ విధంగా ఎన్నో సంస్కరణలు, ఎన్నో పథకాలు, ఎన్నో ప్రోత్సాహకాలు, 1, 2 అని కూడా చెప్పడానికి అవకాశం లేదు. వాస్తవానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి నాబార్డు కావచ్చు, మరి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి అపెక్స్ బ్యాంక్ గా అత్యున్నతమైనటువంటి బ్యాంక్ నాబార్డు, నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ 1912 ఏర్పాటు చేసుకున్నాం. ఈ రకంగా రూరల్ బ్యాంక్స్ కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు, ఇంకా ప్రైమరీ బ్యాంక్స్ కావచ్చు, ఇంకా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు, ఎన్ని బ్యాంకులను వ్యవస్థ కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా మరి రుణాలు అందిస్తూ మరి ఏ విధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కృషి చేయాలి, పెట్టుబడులు అందించాలి, సహాయం చేయాలి, గ్రామీణ రైతులకి, చిన్న సన్నకారు రైతులకి సబ్సిడీల రూపంలో, పరపతి సౌకర్యాల రూపంలో, పెట్టుబడుల రూపంలో వారికి కావాల్సినటువంటి రుణాలని అందిస్తూ వారికి టైంకి రుణాలని అందించే వారి కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయ కోసం, పనిముట్ల కోసం, భూమి అభివృద్ధి కోసం కావలసినటువంటి రుణాలు, రుణ సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పడినటువంటి అతి పెద్ద బ్యాంకే నాబార్డు. ఇది మరి ఇటు గ్రామీణ బ్యాంకులకు, ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు, ప్రాథమిక సహకార బ్యాంకులకు, ఇక కోఆపరేటివ్ బ్యాంక్స్ కి, అర్బన్ కోఆపరేటివ్స్, ఇంకా కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులకి కావాల్సినటువంటి గైడెన్స్ కానీ, కావాల్సినటువంటి సూచనలు కానీ ఇస్తూ మరి వ్యవసాయ అభివృద్ధికి కావాల్సినటువంటి సలహాలు, కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటూ వస్తుంది. మార్కెట్ సౌకర్యాలు, మరి గిట్టుబాటు ధర లేకపోవడం అన్నది ఇది ఈ రోజు ఇంకా పెద్ద సమస్యగా మారింది. ఇప్పటి కాలంలో కొంత ప్రభుత్వం మనం ప్రీవియస్ గా మనం చూసే ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించిన సందర్భాలు దాదాపుగా 2007, 2005, 2004, 2000 దాదాపు 10 వరకు కూడా, అంటే ఏ విధంగా పండించినటువంటి ధాన్యాన్ని దాదాపుగా మార్కెట్ లో గిట్టుబాటు ధర లేనప్పుడు మార్కెట్ బయట తీసుకొచ్చి ఏ విధంగా రైతు పంటను మరి అగ్నికి ఆవుతి చేసేవాళ్ళు ఏ విధంగా చేశారు అనేటువంటిది మనం సోషల్ మీడియా కావచ్చు, లేదా మనం ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ద్వారా మనం ఎన్నో సందర్భాల్లో చదువుకున్నాం. ఇక మళ్ళీ తిరిగి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి మరి రైతులు కూడా బాధపడ్డటువంటి అది మిర్చి పంటను వాళ్ళు పండించినటువంటి రైతులందరూ కూడా దాదాపుగా తెలంగాణ మొత్తంలో దాదాపుగా 500 నుండి 1000 రూపాయల వరకు క్వింటాల్ కట్టేటువంటి సందర్భం ఏర్పడ్డది. ఈ సందర్భంలో రైతులు మరి మిర్చి పంట పండించినటువంటి మిర్చి పంటను అసలు ఏరడానికి కూడా, తోటలో ఏరడానికి కూడా మరి సందర్భం మరి వాళ్ళు ఏరిస్తే వచ్చేటువంటి ఒక క్వింటల్ ఏరించడానికి మరి వచ్చినటువంటి అమౌంట్ కూడా క్వింటల్కి అయ్యేటువంటి ఖర్చు కూడా క్వింటల్ కి రావట్లేదు. కాబట్టి అసలు వాటిని ఏరించకుండానే వదిలేటువంటి దుస్థితి. అంటే ఎందుకు ఇక్కడ ఇవి మనం వీటిని హైలైట్ చేయాలి? కానీ రైతుకు ఎటువంటి స్ట్రగుల్స్ ఉన్నది, రైతుల కోసం ఏ విధంగా మరి ప్రభుత్వాలు ఇంకా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి, పటిష్టవంతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి, కట్టుదిట్టమైనటువంటి ఇక్కడ మరి ఒక చర్యలు అనేటువంటి వ్యవసాయ రంగం కోసం గిట్టుబాటు మార్కెట్ సౌకర్యాలు కల్పించడం కోసం, గిడ్డంగి సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వాలు చాలా త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఇంకా మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంకా అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం, అంటే వాస్తవానికి రైతు
పండించినటువంటి ధాన్యాన్ని పట్టణానికి తీసుకురావాలి అంటే సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు, సరైనటువంటి రోడ్డు నెట్వర్క్ ఉండదు. ప్రాపర్ రోడ్డు నెట్వర్క్ లేకపోవడం వల్ల, సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ వల్ల, సరైనటువంటి అతనికి కావాల్సినటువంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల అతను, అంతేకాకుండా ఇంకా ఈ మార్కెట్ సమాచారం కూడా తెలియకపోవడం వల్ల, అంటే సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా రైతులకు ఇంకా ఏం చేస్తున్నాయంటే ఒక విషవాలయం లాగా ఏర్పడుతున్నవి, రైతుల చుట్టూ ఒక కంచెలాగా ఏర్పడుతున్నవి. ఇవి రైతులను ఇంకా పెద్ద మొత్తంలో దెబ్బకొట్టడానికి సరే ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మరి తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతదేశంలో కావాల్సినటువంటి రైతులందరికీ కావాల్సినటువంటి మరి ట్రాక్టర్స్ ని కూడా ప్రభుత్వాలు ఈ రోజు నేరుగా అందించడానికి ముందుకు వస్తున్నాయి. ఇది చాలా శుభప్రదంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వాలు మరి ప్రజలకు రైతులకి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి దృక్కోణంలో ఆలోచించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు అందించడం, మరి విత్తనాలు అందించడం, సబ్సిడీలు అందించడం, కావాల్సినటువంటి ఇంకా అవస్థాపన పెట్టుబడులను కల్పించడం, ఇవన్నీ కూడా వ్యవసాయ అభివృద్ధికి దోహదపడేటివే. మరి వ్యవసాయ రంగ అభివృద్ధికి జరిగితే ఆటోమేటికలీ పారిశ్రామిక రంగ అభివృద్ధి జరుగుతుంది. పారిశ్రామిక రంగ అభివృద్ధి జరగాలంటే వ్యవసాయ రంగ అభివృద్ధి జరిగి తీరాల్సిందే. వ్యవసాయ రంగ అభివృద్ధి జరగకుండా పారిశ్రామిక రంగ అభివృద్ధిని ఊహించుకోలేము, సాధ్యం కానటువంటి అంశం. అయినప్పటికీ కూడా 1951 పీరియడ్ లో దాదాపుగా మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్స్ గా ఉంది. 1970-71 వచ్చేసరికి 108 మిలియన్ టన్స్ కి పెరిగింది. 1991 వచ్చేసరికి 176 మిలియన్ టన్స్ కి పెరిగింది. 2011 వచ్చేసరికి దాదాపుగా 259 మిలియన్ టన్స్ కి పెరిగింది. 2017 వచ్చేసరికి 285 మిలియన్ టన్స్ కి పెరిగింది. ఈ విధంగా దాదాపుగా ఈ రోజు 250 మిలియన్ టన్స్ వరకు ఈ రోజు ఆహార ఉత్పత్తి పెంచుకోగలిగినాం, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచుకోగలిగినాం. అంటే ఈ క్రెడిట్ అంతా కూడా వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి శ్రామికులు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళే. అంటే ఎందుకు ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తి ఇంత జరిగింది, 51 మిలియన్ టన్స్ నుండి దాదాపుగా 350 మిలియన్ టన్స్ కి పెంచుకోగలిగినాం. అంటే 2015-18 వరకే దాదాపుగా 280 మిలియన్ టన్స్ కి పెంచుకోగలిగినాం. మరి ఈ రోజు దాదాపు పైన 350 వరకు అరౌండ్ 300 ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా భారతదేశంలో ఇంకా సమస్య ఉంది. వాస్తవానికి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అన్నది ఇంకా పెరగాలి, ర్యాపిడ్ గా పెరగాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వ్యవసాయ సాగు యోగ్యం ఉంది, శ్రామికులు ఉన్నారు, ఇక్కడ అన్ని వసతులు ఉన్నవి, సౌకర్యాలు ఉన్నవి. ప్రభుత్వం చేయూతనివ్వాలి, ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి మరి వ్యవసాయ రంగంలో కావలసినటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలను అన్నింటినీ కూడా బలోపేతం చేస్తూ వాటిని వేగవంతం చేస్తూ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి పరిచినట్లయితే ఆటోమేటికల్లీ ఆ వ్యవసాయ రంగ అభివృద్ధి అన్నది పారిశ్రామిక రంగ అభివృద్ధికి నాంది పలుకుతుంది. అంటే ఇందాక అనుకున్నాం, పారిశ్రామిక రంగ అభివృద్ధి అనేది జరగాలి అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి జరగాల్సిందే. వ్యవసాయ రంగ అభివృద్ధి జరగకుండా పారిశ్రామిక రంగ అభివృద్ధి జరగదు. మనం లాస్ట్ క్లాస్ లో కూడా ఒక మాట చాలా చక్కగా చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అంటే ఎందుకు పారిశ్రామిక జరగాలి అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి జరగాలి. వ్యవసాయ రంగం అనేది పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి ముడి సరుకులను అందించేటువంటి ఒక గొప్ప కామధేనువు లాంటిది. మరి ఎందుకు ఇలా ఇక్కడ చర్చిస్తున్నాం అంటే సాధారణంగా మరి ప్రతి ఆర్థిక వ్యవస్థలో కూడా ముందు ఇనిషియల్ గా వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది జరుగుతుంది. వ్యవసాయ రంగం పైన మరి కాన్సన్ట్రేట్ చేస్తారు, ఫోకస్ చేస్తారు. వ్యవసాయ రంగ అభివృద్ధి జరిగిన తర్వాత పారిశ్రామిక రంగ అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో కూడా పారిశ్రామిక రంగ అభివృద్ధి అనేది వ్యవసాయ రంగం పైన ఆధారపడి పనిచేస్తుంది. ఎందుకోసం అంటే పారిశ్రామిక రంగంలో కూడా కావచ్చు, జూట్ ఇండస్ట్రీ కావచ్చు, చిల్లీ గ్రీన్స్ కావచ్చు, రైస్ మిల్స్ కావచ్చు,
ఇంకా షుగర్ కేన్స్, షుగర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పరిశ్రమలన్నీ కూడా కాటన్, షుగర్, జూటు, చిల్లీస్, రైస్ మిల్స్, ఇవన్నీ కూడా ఈ పరిశ్రమలన్నీ కూడా పూర్తిగా వ్యవసాయ రంగం పైన, వ్యవసాయ రంగ అభివృద్ధి పైననే ఆధారపడి పనిచేస్తారు. కాబట్టి వ్యవసాయ రంగ అభివృద్ధి జరగకుండా పారిశ్రామిక రంగ అభివృద్ధిని మనం ఊహించుకోలేము. కాబట్టి ఏ దేశమైనా కూడా, ఏ దేశంలోనైనా కూడా, ఎగ్జాంపుల్ బ్రెజిల్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఈ దేశాలలో కూడా చాలా వరకు, ఆస్ట్రేలియా కావచ్చు, ఈ దేశాలలో చాలా వరకు మొదటి దశలో వ్యవసాయ రంగానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధి నుండి పారిశ్రామిక రంగాభివృద్ధికి తరలించబడ్డది. తలసరి ఆదాయ స్థాయిలను, ప్రమాణ స్థాయిలను, తర్వాత వచ్చినటువంటి రిటర్న్స్ ని, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతిఫలాలని పారిశ్రామిక రంగ అభివృద్ధికి తరలించడం జరిగింది. మన దేశం కూడా అతీతమేమి కాదు. మరి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఈ రకంగా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కావాల్సినటువంటి చర్యలలో భాగంగా వ్యవసాయ రంగంతో పాటుగా పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి సాధించాలి అంటే వ్యవసాయ రంగాన్ని జరగాలి. అంతేకాకుండా మరి పారిశ్రామిక రంగ అభివృద్ధి జరిగినట్లయితే సేవల రంగ అభివృద్ధి, తర్వాత తృతీయంగా కూడా సాధ్యమవుతుంది. అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి అన్నది వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగానికి, పారిశ్రామిక రంగం నుండి యువత రంగానికి తరలిపోవాలి అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా దాదాపుగా 1950-51 కాలంలో 51 మిలియన్ టన్స్ ఆహార ధాన్యాలు చేస్తున్న సందర్భం నుండి దాదాపుగా 2017-18, 2020 వరకు దాదాపుగా 285 మిలియన్ టన్స్ ని పెంచుకోగలిగినామంటే ఇంకా ఆహార ధాన్యాల ఉత్పత్తిని చాలా పెంచుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం. వ్యవసాయ రంగం పైన, ఆర్థిక వ్యవస్థ పైన, దేశంలో ఉన్నటువంటి నాయకుల పైన, తర్వాత పాలసీ మేకర్స్ పైన, ఉత్పత్తిదారులైనటువంటి వ్యవసాయదారుల పైన ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా మరి మన దేశంలో ఎందుకో ఇంకా పురాతనమైనటువంటి పద్ధతుల్ని అవలంబించడం జరుగుతుంది అంటే ఇంకా ఆధునికమైనటువంటి ఫోకస్ చేయాల్సిన సందర్భం బాగా ఉంది. ప్రతి రైతుకి ఒక ట్రాక్టర్ ఉండాలి, ప్రతి రైతుకి కావాల్సినటువంటి గిట్టుబాటు ధర గురించి అతనికి అవగాహన ఉండాలి, ప్రతి రైతుకి వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నవి, మనకి ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలి, వాటి యొక్క సర్వీస్, వాటి యొక్క సేవ ఏ విధంగా ఉంటుంది, మరి వాటికి చెల్లించే వాటికి కావాల్సినటువంటి వాటిలో నిల్వ చేసుకోవడానికి కావాల్సినటువంటి విధానం ఏముంటది, ఇవన్నీ కూడా రైతులకి అవగాహన లేకపోవడం. కొన్ని చోట్ల అసలు అవసర సౌకర్యాలే జీరో స్థాయిలో ఉన్నవి, ఇక ఉన్నట్ల రైతులకి కొద్ది మందికి అవగాహన లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి కారణం పరిగణించాలి. ఏది ఏమైనా వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది అంటే సాధారణంగా ఇక్కడ మనం జాతీయంగా కూడా మరి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అంతేకాకుండా రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడం, ప్రైస్ ప్రొటెక్షన్ కల్పించడం, అంటే ధరల స్థిరీకరణ అన్నది జరగాలి. ఆ తర్వాత వ్యవసాయ రంగం లోపల మరి గిట్టుబాటు ధరలు కల్పించాలి, మాక్సిమం ప్రైసెస్ కల్పించాలి. ఆ తర్వాత మేనేజ్మెంట్ లేదా రిమూవల్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్ కానీ, క్వాలిటీస్ కానీ, ఆ తర్వాత ఇంప్రూవింగ్ ప్రొడక్ట్ అండ్ ఫ్యాక్టరీ మార్కెట్ లో కానీ, అంటే ఏ విధంగా వ్యవసాయానికి కావాల్సినటువంటి పరిశ్రమలు కల్పించడం కోసం, వ్యవసాయ విధానాలను అవలంబించడం కోసం మరి ప్రభుత్వాలు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ధరల సపోర్ట్ కానీ, ధరల విధానం కానీ, సపోర్ట్ విధానం కానీ, కన్జర్వేషన్ ఆఫ్ మేనేజ్మెంట్స్ కానీ, రిమూవల్ ఆఫ్ రీజనల్ మేనేజ్మెంట్ కానీ, ఇన్ఈక్వాలిటీస్ కానీ, ఆ తర్వాత ఇంప్రూవింగ్ ద ఫంక్షనింగ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్షన్, ఈ లక్ష్యాలన్నీ కూడా మరి ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి సందర్భం. కానీ ఈ రోజు చాలా దాదాపుగా ప్రాంతీయంగా మనం ఆలోచించినప్పుడు ఆ రాష్ట్రాలలో కూడా భూమి రాజకీయాలే జరుగుతున్నవి. ప్రజలకు ఏం కావాలి, ప్రజా అవసరాలు అసలు ఏంటిది, ప్రజా అవసరాల దృష్ట్యా, భవిష్యత్ అవసరాల దృష్ట్యా, మరి ఫ్యూచర్ జనరేషన్ దృష్ట్యా ఏ విధంగా చర్యలు రూపొందించాలి, ఏ విధంగా మరి ఇక్కడ అభివృద్ధి అన్నది సాధ్యమవుతుంది అనేటువంటి ఒక అంశాన్ని చాలా క్లియర్ గా మనం చూడవచ్చు. అంటే ఎందుకోసం ఇక్కడ అంటే ఏ దేశంలోనైనా, నాట్ ఓన్లీ ఇండియా, ఓన్లీ ఇన్
డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, అన్ని దేశాలను కూడా దాదాపుగా అభివృద్ధి సాధించినటువంటి దేశాలన్నీ కూడా మరి వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపైన కాన్సన్ట్రేషన్ చేసినటువంటివి అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇక భారతదేశంలో మరి ఏ విధంగా రీఫార్మ్స్ తీసుకొచ్చాం, భూ సంస్కరణలు తీసుకొచ్చాం అంటే, భూ సంస్కరణ లోపల అంటే దాదాపుగా 5 కుటుంబ సభ్యులు కలిగినటువంటి ఒక కుటుంబానికి 2 పంటలు పండే భూమి 18 ఎకరాలకు మించకుండా, ఒక పంట పండే భూమి 54 ఎకరాలకు మించకుండా మనం 5 కుటుంబ సభ్యులు ఇది వర్తిస్తుంది అని మనం చట్టాలు చేసుకోగలిగినాం. కానీ ఈ రోజు అలా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఆర్థిక శక్తి కేంద్రీకరణ అనేది బాగా జరిగిపోయింది. ధనవంతులు ఇంకా చాలా ధనవంతులుగా ఎదిగారు, ధనవంతులు అయిపోయారు అందనటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా ధనవంతులు ఎక్కువ కూడా ఎకనామిక్ కాన్సన్ట్రేషన్ జరగడం వల్ల, అంటే ఎందుకు అట్లా జరుగుతుంది, దానికి ఎందుకు ఊరు ఇస్తున్నారు అన్నది మనకు సంబంధం లేదు. కానీ ఒక 500 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతుకి ఒక సంవత్సరానికి ఒక 16 లక్షల రైతులకి మనం అప్పచెప్పడం వల్ల పెద్దగా ఎకనామిక్ కానీ పెద్దగా ఆర్థిక వ్యవస్థ వచ్చి చేకూరేటువంటి లాభం ఏమి ఉండదు. కానీ ప్రభుత్వాలు అలా ఆలోచించడానికి చాలా వెనుకాడుతున్నవి. ఎందుకంటే ఇక్కడ ఎకనామిక్ కాన్సన్ట్రేషన్ జరగాలి. ఏదైతే మరి ప్రభుత్వాలు తలుచుకున్న ఆదాయం, రైతు కుటుంబాల యొక్క ఆదాయం, రైతు యొక్క ఆదాయం ఎప్పుడైతే 2 మైళ్ళుగా రెండో వంతుగా పెరగాలని అయితే ఎప్పుడైతే నిర్ణయించుకున్నదో ఆ దశలో మరి ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి సందర్భం ఉంది. మరి అంతేకాకుండా ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఎంత మేరకు అందుబాటులో ఉన్నవి అంటే, దాదాపుగా ఇరిగేషన్ ల్యాండ్ అయితే 49%, 50% ఉంటే, దాదాపుగా ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫెసిలిటీస్ దాదాపుగా చాలా తక్కువ పర్సెంటేజ్ అందుబాటులో ఉంటుంది. అంటే దాదాపుగా 60% పీపుల్ దే ఆర్ unable to receive the proper the institutional credit facilities directly to the institutional credit facilities. They are approach the non-institutional credit facilities. So what about non-institutional credit facilities? ఉదాహరణకి ఈ మనం ఏమనుకుంటాము అంటే సంస్థిత ప్రాథమిక సౌకర్యాలు అంటే ఎవరు ఒక వ్యక్తి అంటే ఫ్రెండ్ కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, కమిషన్ ఏజెంట్స్ కావచ్చు, భూస్వాములు కావచ్చు. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ట్రేడర్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రైతులకి నేరుగా రుణాలు ఇస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేయడం వల్ల ఏమవుతుంది, రైతులు ఇంకా వెనుకబడిపోయేటువంటి పదం ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయాలని, వాళ్ళకు ఉన్నటువంటి 1-2 ఎకరాలు భూమిని కూడా ఇంకా తాకట్టు పెట్టి కానీ అమ్మేసి కానీ వాళ్ళు వ్యవసాయ కూలీలు గాను, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలో ఆర్థిక పురోభివృద్ధి అంత మంచిది కాదు. అంతేకాకుండా ఇంకా గిడ్డంగి సౌకర్యాలు ఎందుకు లేదు, అసలు గిడ్డంగి సౌకర్యాల కల్పన అన్నది ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు? ఇప్పటికీ కూడా చాలా గ్రామీణ ప్రాంతాలని మనం చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడ మనకు ఒక పెద్ద అంటే కారణం ఒక పెద్ద దాదాపు కూడా ఈ సెమీ అర్బన్ ఏరియాస్ లలో ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలలో రూరల్ ఏరియాస్ లలో లేవనేటువంటి అంశం ఒక చాలా పెద్దది. ఇది చాలా 75 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వాలు వాటిని దాదాపుగా మరి 18 ఎకరాలు పంటలు పండే భూమి, ఒక పంట పండే భూమి, ఇతర 100 ఎకరాల దాకా ఉండవచ్చు. కానీ ఇది ఏదో ఒకటి ఉంటేనే చాలా గ్రేట్ గా మనం ఫీల్ అవుతుంటాం. కానీ ఇది వ్యక్తి మరి అది ఎంతవరకు సమంజసం అంశాన్ని, ఇది సామ్యవాద రీతి స్థాపనకి ఇది ఒక పెద్ద ఆటంకంగా ఉంటుంది అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ జాతీయ విధానంతో పాటుగా ప్రభుత్వం అందించేటువంటి అనేక
క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, తర్వాత ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఇన్సూరెన్స్ పద్ధతులు కూడా చాలా వరకు ప్రజలకి తెలియదు. అంటే కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ దృష్టికి వచ్చేట స్థితిగతులు అవగాహన వాళ్ళకి లేకపోవడం ఒకటి, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉండడం ఒకటి. దీని వలన ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఎక్కువగా మరి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫెసిలిటీస్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాం, మరి ఆనందిస్తున్నాం. అంటే ఎందుకు ఇక్కడ ఇంత వరకు నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే ఒకటి, రైతులు ఎక్కువ మంది నిరక్షరాస్యులు కాబట్టి రైతుల యొక్క నిరక్షరాస్యతని వాళ్ళు ఆసరగా చేసుకుని నుండి ఎక్కువ మొత్తంలో కూడా వడ్డీ రేట్లు కొన్ని వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఒకటి రైతులు నిరక్షరాస్యులు కాబట్టి ఇటువంటి సమస్యలని కూడా రైతులను ఇంకా ఇప్పటికీ కూడా మనకి అక్కడక్కడ ఇంకా ఇటువంటి సమస్యలు మరి రిపీట్ అవుతూనే ఉంటున్నాయి. రోడ్డు రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్. రోడ్డు రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా అంటే మనం అంతగా ఇప్పుడు ఈ మనం చెప్పుకున్నటువంటి అవస్థాపన పెట్టుబడి అన్ని కూడా వ్యవసాయాన్ని బలోపేతం చేసేటివి, నీటిపారుదల కావచ్చు, కానీ మరి ఆ హెల్త్ సెక్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు. అంటే వ్యవసాయ రంగంలో కావాల్సినటువంటి అనుబంధ పరిశ్రమలు అన్ని కూడా, వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి శ్రామికులు, వ్యవసాయ కూలీలు, తర్వాత భూమి లేని నిరుపేదలు, తర్వాత చిన్న సన్నకారు రైతులు కావచ్చు, వీరి యొక్క బాగోగుల కోసం ప్రభుత్వాలు వారి కోసం తగినటువంటి కట్టుబడినటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఈరోజు అందరూ మరి కావాల్సిన కోసం అంటే ప్రభుత్వాలు ఈరోజు ప్రభుత్వ విధానాలు మారుతాయి, అప్పుడే వ్యవసాయ రంగంలో గణనీయమైనటువంటి మార్పు. సార్ ఇక్కడ వ్యవసాయ రంగానికి మరి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకి, తర్వాత ప్రభుత్వ విధానాలకి అంటే ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా రైతులకు ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా రైతులకి కావాల్సినటువంటి పాలసీస్ కావచ్చు, వాటిపైన అవగాహన కావచ్చు, వాటికి కావాల్సిన మొత్తాలు కావచ్చు. అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో పనిచేసేటువంటి శ్రామికులు, వ్యవసాయ రంగం పైన పనిచేసేటువంటి చిన్న సన్నకారు రైతులు, వీరి యొక్క అభివృద్ధి జరగకుండా వ్యవసాయ రంగ అభివృద్ధి జరగదు. మెజారిటీ కూడా వీళ్ళే ఉన్నారు అని చదువుకుంటున్నారు. కాబట్టి వ్యవసాయంలో ఉత్పత్తి జరగాలన్నా, ఉత్పాదకత పెరగాలన్నా, ఉద్యోగిత పెరగాలన్నా, ఆదాయ స్థాయి పెరగాలన్నా మరి చిన్న సన్నకారు రైతుల పైన, మరి ఉపాంత రైతుల పైన ప్రభుత్వాలు కొంత కాన్సన్ట్రేట్ చేయాలి. వారి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలి. మరి వాళ్ళు వ్యవసాయ రంగాన్ని వదిలేసి వేరే రంగాలకు తరలిపోకుండా కూడా చూసుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే వారికి కావాల్సినటువంటి వ్యవసాయ సాగు భూమి, యోగ్యమైనటువంటి భూమిని ప్రభుత్వం నేరుగా అందించినట్లయితే వాళ్ళు వ్యవసాయ రంగంలో దిగుబడి తీసుకొస్తారు, ఉత్పత్తి చేస్తారు, ఉత్పత్తి సాధిస్తారు, ఉత్పత్తి తీసుకొస్తారు. కాబట్టి వ్యవసాయ రంగం నుండి ఈ విధంగా అనేకమైనటువంటి వృత్తి ఫలాలను వచ్చేటువంటి సందర్భం ఉంది. కాబట్టి వ్యవసాయ ఆమోదయోగ్యమైనటువంటి మరి వ్యవసాయ ఆమోదయోగ్యమైనటువంటి భూమిని వ్యవసాయ సాగులోకి తీసుకురావడం, సాగునీరు పుష్కలం కలిగినటువంటి భూమిని మరి 2 పంటలు 3 పంటలకు ఎక్స్టెండ్ చేయడం, ఇలా వ్యవసాయ రంగంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం ద్వారా మరి వ్యవసాయ రంగ అభివృద్ధి జరుగుతుంది మనం భావించవచ్చు. అయితే మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఎందుకు సార్ ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా, మరి ఇన్ని అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం, కానీ ఎందుకు ఇంకా సాధించలేకపోతున్నాం? తక్కువ మూలధనం, తక్కువ పెట్టుబడి, తక్కువ కొరత, అధికంగా పొలిటికల్ కరప్షన్ ఉండడం, రాజకీయ అవినీతి. అంతేకాకుండా రాజకీయ నాయకుల యొక్క దృక్కోణం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగ ప్రాజెక్టుల పైన, వ్యవసాయ రంగ సాగునీరు పైన, తర్వాత ఇతర వ్యవసాయ రంగ పనిముట్ల పైన, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కావాల్సిన చర్యల పైన మరి ప్రభుత్వం చర్య చేపట్టినట్లయితే
క్షితిగతిన కొంత ముందుకు వచ్చినట్లయితే ఆటోమేటికలీ ఏమవుతుంది అంటే ఫలానా కాలం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫలానా కాలం అంటే ఏంటి సార్? అంటే మనం ఉత్పత్తి పైన పెట్టుబడి పెట్టిన కాలం నుండి మనకు రిటర్న్స్ వచ్చేటువంటి కాలానికి మధ్యన ఉన్నటువంటి కాలం అంతా కూడా ఫలానా కాలం అంటాం. ఈ ఫలానా కాలం అనేది ఎక్కడ వ్యవసాయ రంగం పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు చాలా తక్కువైపోయారు. మరి వ్యవసాయ రంగం పైన పెట్టుబడులు మరి చాలా తక్కువ రేషియోలో ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంతో పాటుగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలన్నీ కూడా మరి వర్ధిల్లాలి అంటే ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. అంటే ఎలా? ఇప్పుడు నేరుగా ప్రభుత్వాలు రైతులకి కావాల్సినటువంటి సబ్సిడీలు అందించాలి, నేరుగా పనిముట్లు అందించాలి, రైతులకు నేరుగా ప్రభుత్వాలు కావాల్సినటువంటి రుణ సదుపాయాలు అందించాలి, మార్కెటింగ్ సదుపాయాలు కావచ్చు, లేదా గిడ్డంగి సదుపాయాలు కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ సదుపాయాలు కావచ్చు. ఇవన్నీ కూడా నేరుగా ప్రజలకి ప్రభుత్వాలు అందించగలగాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఉత్పత్తిలో మార్పు వస్తుంది, ఉద్యోగితలో మార్పు వస్తుంది, ఇంకా ఆదాయ స్థాయిలో మార్పు వస్తుంది, జీవన ప్రమాణ స్థాయిలో మార్పు వస్తుంది. ఇంకా వ్యవసాయ రంగం అనేది సంఘటిత ఆర్థిక వ్యవస్థగా, ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఏర్పడడానికి అవకాశం అనేది కలుగుతుంది. ఇటు భూ సంస్కరణలు సక్సెస్ కాలేకపోయినాయి. ఎలానో మనకు తెలుసు, రాజకీయ అవినీతి, లంచగొండితనం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల అవినీతి. కాబట్టి భూ సంస్కరణలో చాలా పకడ్బందీగా, చాలా కట్టుదిట్టంగా విఫలం చేసుకున్నాం. కాబట్టి ఏమైంది అంటే వ్యవసాయ రంగంలో ఉత్పాదక తగ్గిపోవడం కాదు, ఆహార సమస్యను పరిష్కరించుకోవడం కాదు, ఇంకా మెజారిటీ ప్రజల యొక్క ఆదాయాలు అల్పంగా ఉండడానికి ఇది కూడా ఒక కారణమే. అంతేకాకుండా మరి వ్యవసాయదారులకి బీమా సౌకర్యాలు, పంటలకి బీమా సౌకర్యాలు కల్పించడంలో కూడా రైతులు వెనుకబడిపోతున్నారు. వారి యొక్క ఆదాయ స్థాయి అల్పంగా ఉండడమే అందుకు ముఖ్య కారణం, వారికి అవగాహన లేకపోవడమే అందుకు ముఖ్య కారణం. కాబట్టి ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి ఇన్సూరెన్స్ పథకాలు కావచ్చు, మరి ట్రాక్టర్స్ రైతులకు నేరుగా అందించడం కావచ్చు సబ్సిడీ పైన, ఇంకా ఇతరత్ర పనిముట్లు అందించడం కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా మనం కొంత అప్రిషియేట్ చేయాల్సినటువంటి సందర్భం అయినప్పటికీ కూడా ఇంకా ఇవి ఇంకా శీఘ్రతరం చేయాల్సినటువంటి, ఇంకా మెజారిటీ ఇంకా ఫార్మర్స్ కి, రూరల్ ఏరియాస్లకి ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అన్నది చాలా ఉంది అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న మేరకు వ్యవసాయ రంగంలో ఎగుమతులు ఉత్పత్తులు సాధిస్తాం. అంతేకాకుండా విదేశీ వ్యాపారంలో కూడా మరి భారతదేశం మరి ఎక్కువగా వ్యవసాయ రంగ ఉత్పత్తులని చేస్తుంది అనేటువంటి ఒక నానుడి కూడా ఉంది. మరి అది కాబట్టి దాదాపుగా మనకు 17 నుంచి 19%, దాదాపు 14% వచ్చేది. ఇప్పుడైతే దాదాపు 17 నుంచి 19% మరి వ్యవసాయ రంగ ఉత్పత్తుల పేరునే విదేశీ మార్కెట్ అనేది సంపాదిస్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరి వ్యవసాయ రంగం అనేది, అందుకే చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోకి వెళితే రైతులు చెప్తుంటారు, రైతులు ఏమంటారంటే ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం అంటారు. అంటే ఎందుకు ఇక్కడ ఇంత చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది, రైతుకు అంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అవును, భారతదేశానికి రైతే వెన్నెముక అని అంటున్నాం, కానీ రైతు కావాల్సినటువంటి నేరుగా అతనికి ఏదైనా అందాలి అంటే ఎంతో మంది మధ్యవర్తులను దాటుకుపోవాలి, ఎంతో మంది జేబులు నిండితే తప్ప రైతు జేబుకి రానటువంటి పరిస్థితి. రైతుకి నేరుగా ఏదైనా అందించేటువంటి ఏర్పాట్లు జరగాలి. రైతుకు సహాయం, గిట్టుబాటు ధర, గిడ్డంగి సౌకర్యాలు, ముడి సరుకులు, పనిముట్లు, యంత్రాలు, యంత్ర పరికరాలు, విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇవన్నీ కల్పించడంలో ప్రభుత్వాలు నేరుగా రైతు అకౌంట్లోకి, రైతు జేబులోకి, రైతుకి నేరుగా అందించేటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా మరి రైతు సంక్షేమం వర్ధిల్లుతుంది. మరి రైతు అనేడు వాళ్ళు చాలా
ఉన్నతంగా వాళ్ళ యొక్క ఆదాయ స్థాయిలలో మార్పు వస్తుంది, జీవన ప్రమాణ స్థాయిలలో మార్పు వస్తుంది. వారి కుటుంబాలు కూడా కొంత మరి ఎదుగుదలకి, ఇంకా విద్యా వ్యవస్థ వైపు కావచ్చు, ఇంకా ఉన్నతమైన విధానాలను, ఇంకా విద్యా వ్యవస్థలో కూడా ఉన్నత చదవడం కావచ్చు, ఇది కొంత అంకురార్పణ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎలాంటి సబ్సిడీలు అయినా, ఎలాంటి ఇన్సూరెన్స్ పథకాలైనా, ఎలాంటి మరి రైతుల సంక్షేమానికి తీసుకున్నటువంటి చర్యలైనా కూడా ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా, మధ్య దళారీ వ్యవస్థ అనేది లేకుండా, దళారీ వ్యవస్థ అనేది చాలా కాంప్లికేటెడ్గా మనం చూస్తూ ఉంటాం. ఈ దళారీ వ్యవస్థ అనేది లేకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి ఏ దేశం అయితే మరి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందో, ఏ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఏదో ఒక దేశం, ఏదో ఒక పెద్ద సమస్యతోటి ఈరోజు కొట్టుమిట్టాడుతున్నవి సందర్భం చూసాం. మరి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ గురించి పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేదా ఇతర అభివృద్ధి చెందిన దేశమైనటువంటి అమెరికా కావచ్చు, ఇటలీ కావచ్చు, ఇంకా ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, 1, 2 అని కాదు, ఇటువంటి ఎన్ని ఆర్థిక వ్యవస్థలు ఎన్నో సమస్యలతోటి, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి చిన్న భిన్నమైతున్నటువంటి సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థని ఈరోజు ప్రభుత్వం చాలా ముందుకు తీసుకెళ్తుంది వ్యవసాయ రంగాన్ని. అందుకు ముఖ్య కారణం కూడా వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతనే మనం గమనించాలి. అందువల్లనే వ్యవసాయ రంగంలో దిగుబడి పెరగడం, వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు జరగడం, వ్యవసాయ రంగంలో ఉత్పాదన పెరగడం, వ్యవసాయ రంగంలో శ్రామికులు వాటిని చేయడం, కష్టపడి పని చేయడం, ఇవన్నీ అంశాలు కూడా మరి వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకి కూడా ఇవి కొంత సత్ఫలితాన్ని ఇస్తున్నవి. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ప్రతిఫలాలని పారిశ్రామిక రంగం వైపు తరలించడం, పారిశ్రామిక రంగంలో వచ్చేటువంటి ప్రతిఫలాలని సేవల రంగం వైపు తరలించడం అనేది ఎంతో అవసరం, మరి అనివార్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చూడాలి. చాలా సందర్భాలలో మనం చూస్తుంటాం, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఎంతవరకు నష్టపోతున్నారు అనేటువంటి అంశాన్ని మనం న్యూస్, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం గమనిస్తూనే ఉంటాం. అంతేకాదు ఇక్కడ గిడ్డంగి సౌకర్యాల కల్పన, ముడి పదార్థాలు, పనిముట్లు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు, ఇవన్నీ కూడా నేరుగా రైతుకి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతుకు చేరేటువంటి ఒక విధానాన్ని ప్రభుత్వాలు అవలంబించాలి. నేరుగా ప్రభుత్వాలే మరి రైతుల యొక్క అకౌంట్లని కలెక్ట్ చేసుకోవడం కూడా చాలా శుభ పరిణామంగా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈరోజు మరి ప్రభుత్వాలు అందించినటువంటి చొరవను కూడా కొంత మనం గమనించవచ్చు. ఏది ఏమైనా వ్యవసాయ రంగ అభివృద్ధి లేకుండా పారిశ్రామిక రంగ దేశ అభివృద్ధి సాధ్యం కాదు.